అసలు దేవుని స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2026 సంవత్సరము ఏప్రిల్ నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడిన మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము ధ్యాన వాక్యాన్ని చదువుకొని మనము ధ్యానించుకొని దేవుని మహిమపరుచుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము చదువుకుందాము. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము సువార్తను ప్రకటించే అంశంపై మనం ధ్యానించుకుంటున్నాము. ఎలాగంటే, అన్యజనులలో దేవుని కుమారుని ప్రకటింపవలను అని దేవుడు పౌలు గారి ద్వారా బయలుపరచవలనని దేవుడు తన కృపచేత పౌలు గారిని దేవుడు పిలిచి ఆ సువార్త పనిని పౌలుకు అప్పచెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథములో పౌలు గారి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ప్రకారంగా పౌలు మహాశయుడు దేవునికి విధేయుడై సువార్త ప్రకటించుటకై అనేక దేశాలు తిరిగినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని అనగా సిలువ వేయబడిన క్రీస్తునే పౌలు గారు తన సువార్తలో ప్రకటించినట్లుగా కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2లో వ్రాయబడి ఉన్నది. చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. దేవుని ఆజ్ఞ ప్రకారం యూదులకు అన్యజనులకు పౌలు గారు సువార్త ప్రకటిస్తూ దేవుని మర్మమును అనగా యేసు శిలువ మరణము ద్వారా దేవుడు మనుషుల పాపాలకు సంపూర్ణమైన ప్రాయశ్చిత్తం జరిగించాడు అనే మర్మాన్ని ప్రకటించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతేకాదు, క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులము అని తీర్చబడుచున్నారని, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినట్లు కూడా పౌలు గారు తన సువార్త పరిచర్యలో ప్రకటిస్తున్నట్లు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24లో మనము చూస్తున్నాము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారిలో విశ్వాసం ఉంచే వారికి దేవుడిచ్చే నూతన జీవం అనగా యేసుక్రీస్తు పాప క్షమాపణను తెచ్చి అందరినీ ఆయనకు ఆమోదయోగ్యులుగా చేయడం జరిగిందని రోమీయులకు రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ప్రకటించటం మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులను దేవుడు ఎంతగానో ప్రేమించి వారికి విడుదల కలుగు చేయుటకై చేసినటువంటి ఆయన గొప్ప ప్రణాళికను మనము అందరికీ ప్రకటన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన చెయ్యాలి. ఎందుకంటే ప్రకటింపవలసిన భారము పౌలు గారు అంటున్నాడు, ఇది నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను దేవుని యొక్క ఆజ్ఞను నేను ధిక్కరిస్తానా? నేను సువార్తను ప్రకటింపకపోతే నాకు శ్రమ. ప్రకటన చేయవలసిన బాధ్యత మనకు అందరికీ ఉన్నది. సువార్త ప్రకటింపకపోతే పౌలు గారు
ఆయన తీర్పు తీసుకున్నాడు. ఏమిటి? ప్రకటింపపోయిన ఎడల శ్రమ. శ్రమ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని సువార్తను ప్రకటన చెయ్యాలి. మానవుల యొక్క పాపబంధాలు విడిపించటానికి క్రీస్తు ప్రభువు వారు శిలువపై మరణము త్యాగము చేసి ఆయన అమూల్యమైన రక్తాన్ని చిందింపజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి విషయాన్ని మనం ప్రకటన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాము. అంతటి గొప్ప కృప ధన్యత మనకి కలగచేయమని మనమంతా దేవునికి ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవము గల తండ్రి, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మా పాపముల నిమిత్తము క్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా శిలువ మరణము పొంది చీకటిలో నుంచి వెలుగులోకి మమ్మల్ని అందరినీ రప్పించిన విషయాన్ని అది మేము ప్రకటించుటకు తండ్రి మాకు ఆ ధన్యత అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. 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 ఆమెన్.